ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్స్ రెండో విడత కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి. రేపు 17వ తారీఖు మూడో విడత ఎన్నికలు కూడా జరగబోతా ఉన్నాయి. సో ఈ రెండు విడతలలో ఎలక్షన్ రిజల్ట్స్ ఎట్లా ఉందనేది చాలా డెప్త్గా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఎవరు ఊహించినటువంటి తరహాలో ఎలక్షన్స్ రిజల్ట్స్ కనబడుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఏమనుకున్నదంటే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీలలో గెలిచేటటువంటి పరిస్థితి లేదు, గంపగుత్త ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకే పడతాయి, కాంగ్రెసే ఖచ్చితంగా అన్ని సీట్లు గెలిచేటటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ అదే అనుకున్నారట. ఆఖరికి కొంతమంది ఎమ్మెల్యేల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి పోయి, సార్ మా ఊరికి వచ్చి ప్రచారం చేయండి అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలను అడిగితే ఎమ్మెల్యేలు చెప్పిరట, మీ ఊళ్ళో ఆల్రెడీ నేను సర్వే చేయించిన, మీ ఊళ్ళో నీకే ఓట్లు పడతాయి, నువ్వే గెలుస్తావు, నేను రాకపోయినా ఏం లేదు పో అని చెప్పి ఎమ్మెల్యే గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. ఎక్కడైతే ఎమ్మెల్యే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మీ ఊళ్ళో నువ్వే గెలుస్తావని కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థికి చెప్పిండో ఆ అభ్యర్థి ఓడిపోయింది, అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంటే ఎమ్మెల్యేల ఓవర్ యాక్షన్ తోటి కూడా అక్కడ ఉన్నటువంటి జనం కొంత కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. ఇంకొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గ్రామ పంచాయతీలకు పోయి ఆ ఊళ్ళో ప్రచారం చేసిరు. ఇగో మేము బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి శంకరే గెలవాలి, ఈ శంకర్ కనుక మీరు ఓటు వేయకపోతే మీకు పథకాలు బంద్ అవుతాయి, మీకు రావాల్సినటువంటి 6 గ్యారెంటీలు బంద్ అవుతాయి, మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ బంద్ అవుతాయి, ఎట్టి పరిస్థితులలో గెలిచినా ఓడినా మన కాంగ్రెస్ ఓడే గెలవాలి, మీరు కాంగ్రెస్ వాళ్ళకే ఓటేయాలి, మీరు ఏ డబ్బాలో అయితే ఓట్లు వేస్తుర్రో మీరు ఎవరికి వేస్తుర్రో ఏందనేది మాకు తెలిసిపోతుంది, నేను తెలిసిపోతే మాత్రం మీకు పథకాలు ఇయ్యను అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు ఊళ్ళోకి పోయి జనాలను బెదిరించారు. ఏ ఎమ్మెల్యేలు అయితే ఊళ్ళోకి పోయి బెదిరించిర్రో ఆ ఎమ్మెల్యేకు జనం షాక్ ఇచ్చిర్రు. ఏ ఊళ్ళో ఎమ్మెల్యే పోయి ఓవర్ యాక్షన్ చేసినో ఆ ఊళ్ళే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిరు జనం. ఓడగొట్టి జనాలు తొడగొడుతున్నారు, నువ్వు మా ఊరికి వచ్చి బెదిరిస్తావా, నీ సంగతి చూస్తాం, ఓడగొట్టినాం కాంగ్రెస్ పార్టీని, ఏం పథకాలు బంద్ చేస్తావా, బెదిరితే భయపడాలని అంటారు జనం. కాబట్టి ఎమ్మెల్యేలు కూడా ఊళ్ళోకి పోయి జనాలను బెదిరియొద్దు, జనాలు తలుసుకుంటే ఏమన్నా అవుతుంది. ఇప్పుడు చూడుర్రి, బీఆర్ఎస్ గెలవదనుకున్నటువంటి టైంలో బీఆర్ఎస్ పార్టీ బౌన్స్ బ్యాక్ ఇస్తే దాదాపు 2-3 వేల గ్రామ పంచాయతీలు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా 2 విడతలే అయిపోయినాయి, ఇంకా 3వ విడత రేపు ఉన్నది. ఇంకా ఎమ్మెల్యేలు పోయి మీకు అవిరావు ఇవిరావు అని బెదిరిస్తే జనాలు భయపడలే, మీరు ఏదైనా బంద్ చేసుకుని మేము బీఆర్ఎస్కి వేస్తాం మమ్మల్ని వచ్చి బెదిరిస్తారా, అప్పట్లో బెదిరించారు ఇప్పుడు కూడా బెదిరిస్తారా, మేము భయపడమని చెప్పి జనాలు కాంగ్రెస్ పార్టీలకు షాక్ ఇచ్చారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఊళ్ళే. కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ సొంతూరులో ఓడిపోయారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత ఊళ్ళే బీఆర్ఎస్ పార్టీలు గెలిచారు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవ్వరు ఊహించలే అసలు ఈ తరహాలో రిజల్ట్స్ వస్తాయని చెప్పి. అసలు ఏం జరిగింది అనేది నేను కొంత డెప్త్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పదే పదే మీకు చెప్తుంటే బోర్ కొట్టవచ్చు, కానీ మన ఛానల్ పైన కుట్రలు జరుగుతున్నాయి, రకరకాలుగా మన ఛానల్ ఇబ్బంది పెడదామని చూస్తూ ఉన్నారు. ఇవన్నీ జనాలకు వాస్తవాలు తెలవాలంటే మీకు లైక్ కొట్టాల్సిందే, సబ్స్క్రైబ్ చేయాల్సిందే. రైట్గా టాపిక్లోకి పోతే ఎలక్షన్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, మొదటి విడత, రెండో విడత, 2 విడతలు కలిపి సర్పంచ్ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి, ఏ పార్టీకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది కొంత డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే సర్పంచ్ ఎలక్షన్ రిజల్ట్స్ ఫేజ్ 1, ఫేజ్ 2 కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు దాదాపు మొదటి విడత, రెండో విడత సర్పంచ్ ఎన్నికలు కలిపి 5246 మంది సర్పంచులు గెలిచిరు, కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు వీళ్ళు. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి 2329 మంది సర్పంచులు గెలిచిరు, ఏకగ్రీవమైనటువంటి వాళ్ళు. తర్వాత 2 ఫేజులు కలిపి 2329 మంది బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచింది. ఇక భారతీయ జనతా పార్టీ నుండి 2 ఫేజులు కలిపి ఫేజ్ 1, ఫేజ్ 2 2 విడతలు కలిపి 500 మంది సర్పంచులు గెలిచారు, బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులు. ఇండిపెండెంట్ చూసుకుంటే ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు ఇండిపెండెంట్ దాదాపు 467 మంది గెలిచారు, ఫేజ్ 1, ఫేజ్ 2 2 కలిపి. ఇక పర్సెంటేజ్ వైజ్ చూసుకుంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి సర్పంచ్ ఎలక్షన్లో 61.24% వాళ్ళు గెలిచినారు, 61.24% కాంగ్రెస్ అధికార పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచినారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ దాదాపు 27.19%. సో ఇంత పర్సెంటేజ్ ప్రతిపక్ష పార్టీ గెలిచింది. ఇక భారతీయ జనతా పార్టీ ఇది ప్రతిపక్షం కంటే ఘోరంగా ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ 5.84% గెలిచినారు సర్పంచ్ ఎలక్షన్లో. ఇక ఇండిపెండెంట్
5.45% గెలిచినారు ఇండిపెండెంట్కి సంబంధించి. ఇక 500 అంటే భారతీయ జనతా పార్టీకి ఇండిపెండెంట్కి నాకు తెలిసి ఒక 50 గంతే, 50 ఏదో గంతే తేడా, 50 కూడా కాదు 40 ఏదో తేడా ఉన్నట్టు, 40 కూడా కాదు 45 35 ఏదో తేడా ఉన్నది గంతే. అంటే ఇంత ఘోరమైన పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. అయినా సరే బీజేపీ కొన్ని స్థానాలలో గెలిచినంటే గ్రేటే. సో ఓవరాల్గా ఇది ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్కు సంబంధించినటువంటి ఎలక్షన్ రిజల్ట్. మూడో ఫేజ్ రేపు జరగబోతా ఉన్నాయి 17వ తారీఖు. రేపు రసవంతంగా ఎలక్షన్ జరిగేటటువంటి అవకాశం కనబడతా ఉంది. థర్డ్ ఫేజ్లో కొంత ఫస్ట్ ఫేజ్, రెండు ఫేజ్లు అంటే ఈ రెండు ఫేజ్లు మూడో ఫేజ్లో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కాంగ్రెస్కి కనబడేటటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఫేజ్ 1 ఫేజ్ 2 కూడా మనం చాలా క్లియర్గా గమనిస్తే ఇది మొదటి ఫలితాలు. అంటే ఫస్ట్ సంబంధించినటువంటి ఫేజ్ మొదటి విడతలో కాంగ్రెస్కి వచ్చినటువంటి సీట్లు 1702. అంటే కాంగ్రెస్ బలపరిచినటువంటి సీట్లు 1702 వస్తే బీఆర్ఎస్ బలపరిచినటువంటి సీట్లు దాదాపు 1345 సీట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి మొదటి విడతలో. భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు 186 మంది గెలిచిరు. ఇతరులు అంటే ఇండిపెండెంట్ ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు మొదటి విడతలో 524 మంది గెలిచిరు. ఏ పార్టీకి సంబంధం లేదు. ఈ 524 మందిలో దాదాపు 400 మంది కాంగ్రెస్లోకి పోయారు. 400 మంది ఏమిటికి పోయారు అంటే మరి అధికార పార్టీలు ఉంటేనే కదా మనకు ఫండింగ్ వచ్చేది అని చెప్పి పోయారు. నిన్న ఒక కాడ గమ్మత్ జరిగింది, అది నేను చాలా క్లియర్గా చెప్తా. ఒక కాడ వార్డు మెంబర్లు మొత్తం బీఆర్ఎస్ పార్టీలోకి పోయారు, గెలిచిందేమో కాంగ్రెస్లో. అదేందా అధికార పార్టీలు ఉంటే మన ఫండింగ్ వస్తుంది అంటే ఏ ఫండింగ్ వద్దు ఏమొద్దు, మంచిగా చూడో కాంగ్రెస్ వద్దు మాకు బీఆర్ఎస్ ఉండాలని చెప్పి ఆయంత కాంగ్రెస్ పార్టీ బట్టలు చదువుకొని బీఆర్ఎస్లోకి పోయారు. ఇట్లా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత రెండో ఫేజ్, సెకండ్ ఫేజ్కి సంబంధించి ఎలక్షన్ చూసుకుంటే ఇది ఫస్ట్, తర్వాత ఇది సెకండ్. ఫస్ట్లోనే 1345 సీట్లు వచ్చినాయి. అంటే దాదాపు ఎంత డిఫరెన్సియేషన్, ఒక 300-400 డిఫరెన్సియేషన్ ఏదో ఉన్నట్టున్నది. తర్వాత సెకండ్ ఫేజ్ కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు 1984, కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు సెకండ్ ఫేజ్లో 1984 మంది గెలిస్తే బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు దాదాపు 1297 మంది గెలిచినారండి. 1297 అంటే సుమారు ఎంత డిఫరెన్సియేషన్, ఒక 400-500 అట్లా డిఫరెన్సియేషన్స్ ఉండొచ్చు, అంటే పైచిలకే ఉండొచ్చు. భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు 235. కానీ బీజేపీ పార్టీకి ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్. భారతీయ జనతా పార్టీ ఈ సర్పంచ్ ఎలక్షన్లో దాదాపు ఫస్ట్ ఫేజ్ రెండు ఫేజులు కలిపి 500 మంది భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఫస్ట్ ఫేజ్ రెండు ఫేజులు కలిపి గెలిచిర్రంటే ఓన్లీ కారణం బండి సంజయ్. బండి సంజయ్ గనక భారతీయ జనతా పార్టీలో బలంగా లేకపోతే సర్పంచ్ ఎన్నికలు మొదటి విడత రెండు విడతలు కలిపి 500 మంది గెలిచేవాళ్ళు కాదు. బండి సంజయ్ ఉన్నాడు కాబట్టి బండి సంజయ్ బలంగా ఆయన ప్రచారం చేసిండు. బండి సంజయ్ వల్లనే భారతీయ జనతా పార్టీకి 500 సీట్లు వచ్చినాయి. ఇది సర్పంచ్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు కాబట్టి ఓన్లీ బండి సంజయ్ కారణం. బండి సంజయ్ లేకపోతే బీజేపీ లేదు. బీజేపీ ఉంది ఈరోజు తెలంగాణలో ఇంత బలంగా అంటే కారణం బండి సంజయ్. ఎందుకంటే బండి సంజయ్ వల్లనే భారతీయ జనతా పార్టీ ఉవ్వెత్తున పైకి లేచింది. కాబట్టి మళ్ళీ బండి సంజయ్కి ఒకవేళ అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందేమో అనేది కొంత ఆలోచన. తర్వాత ఇతరులు రెండో ఫేజ్కి సంబంధించి 382 మంది సెకండ్ ఫేజ్లో. ఇక కొన్ని గమ్మత్తుకు సంబంధించినటువంటి వ్యవహారాలు మనం మాట్లాడుకోవాలి. కొన్ని గమ్మత్ వ్యవహారాలు ఉన్నాయి, అవి కూడా కొంత అర్థమయ్యేటటువంటి తరహాలో నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా, చూడాలి మీరు. ఏడా మా సొంత ఊరు వాళ్ళే నన్ను ఓడించారు. ఇగో ఎవరు చెప్తురు? అనిరుద్ రెడ్డి. మా సొంత ఊరు వాళ్ళే నన్ను ఓడించి నా గుండెల మీద వచ్చిర్రు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్తున్న మాట. సొంతూరులో ఓడిపోయింది అన్న, సొంతూరులే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఆయంత అన్న కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఎక్కడ? జనగామకు సంబంధించినటువంటి జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలో గులాబీ పార్టీ హవా. పంచాయతీ ఎన్నికల ఫైనల్ రిజల్ట్స్ గ్రామ పంచాయతీలు 78 గ్రామ పంచాయతీలు జనగామ జిల్లాలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు దాదాపు 40 మంది గెలిచిరు. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు 31 గెలిచిరు. భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు 4 గెలిచిరు. స్వతంత్ర అభ్యర్థులు ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు 4 గెలిచిరు. అంటే జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 40 సీట్లతో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోయినటువంటి పరిస్థితి. అంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు జనగాంలో 40 మంది గెలిచిరు. దాదాపు 9 మంది ఎక్కువ కాంగ్రెస్ పార్టీ కంటే. కాంగ్రెస్కి ఏమో 31. జనగామలో బీఆర్ఎస్ హవా ఇట్లా దూసుకుపోతున్నది. కాబట్టి జనగామ కంప్లీట్ కాంగ్రెస్ కొంత ఇబ్బంది పడ్డటువంటి సిచ్యువేషన్. తర్వాత ఇంకో జిల్లా మనం చూసుకుంటే కాగజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలో కారు జోరు. సర్పంచ్ ఎన్నికల ఫైనల్ రిజల్ట్స్ గ్రామ పంచాయతీలు మొత్తం 113 ఉన్నాయి. ఇక్కడ కాగజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో
కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి అంటే సీట్లు ఎన్ని తెలుసా? కాగజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు గ్రామ పంచాయతీలు 113 ఉంటే అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎంతమంది గెలిచిరు తెలుసా? 25 మంది గెలిచిరు. కాగజ్ నగర్లో 25 మంది మాత్రమే. బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు 51 మంది గెలిచిరు కాగజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో, దాదాపు 51. భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు 23 మంది గెలిచిరు కాగజ్ నగర్లో. తర్వాత స్వతంత్ర అభ్యర్థులు 14 మంది గెలిచిరు. అంటే ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ దూసుకొని ముందుకు పోయింది కాగజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో. సో కొంత కాగజ్ నగర్ కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో సత్తా చాటిన బీఆర్ఎస్ సర్పంచ్ ఎన్నికల ఫైనల్ రిజల్ట్స్. గ్రామ పంచాయతీలు మొత్తం భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో 126 గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు 57 మంది గెలిచిరు. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు 56 మంది గెలిచిరు. బీజేపీ నుండి ఒక ఆయన గెలిచిండు. స్వతంత్ర అభ్యర్థులు 12 మంది గెలిచిరు. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి ఎక్కువ బీఆర్ఎస్కి. ఎక్కడ కూడా బీఆర్ఎస్ దగ్గరే భువనగిరిలో దూసుకొని ముందు పోయింది. హోరాహోరీ ఫైట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి భువనగిరిలో కూడా కొంత బీఆర్ఎస్ గట్టిగా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. తర్వాత ఇది ఒక కీలకమైనటువంటి వ్యవహారం మనం చూసుకుంటే ఇక్కడ 2180 ఓట్ల భారీ మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి కర్రోళ్ళ స్వప్న భాస్కర్ విజయమట. ఇగో జనరల్ మహిళా స్థానంలో ఎస్సీ మహిళ అభ్యర్థిని నిలబెట్టిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తర్వాత వనపర్తి నియోజకవర్గం గోపాల్పేట మండలం కేంద్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ బెదిరింపులను తట్టుకొని రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో విజయమట. మొత్తం ఓట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? మొత్తం ఓటర్లు 4440 ఉంటే పోలైన ఓట్లు 4278, చెల్లని ఓట్లు 114 ఉన్నాయట. దీంట్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎల్లపోగుల సువర్ణకు వచ్చిన ఓట్లు కేవలం 1049 ఓట్లు మాత్రమే. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళకు అంటే స్వప్న అనేటటువంటి మహిళ బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసింది. తర్వాత సువర్ణ అనేటటువంటి మహిళ ఆమె కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసింది. సువర్ణ అనేటటువంటి మహిళ కాంగ్రెస్ పార్టీ ఆమెకి వచ్చినటువంటి ఓట్లన్నీ దాదాపు 1049 ఓట్లు వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి స్వప్న భాస్కర్కు వచ్చినటువంటి ఓట్లు 3229 ఓట్లు వచ్చినాయి. మెజారిటీ 2180 ఓట్లతో ఆమె గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. ఆమె ఎంత పెద్ద మెజారిటీయో చూడు. ఇట్లా ఉన్నది ఊళ్ళే పరిస్థితి. రేవంత్ అన్నేమో ఇక్కడ కూర్చొని అన్ని ముచ్చడి చెప్తున్నాడు. మేము అద్భుతాలు చేసినాం, భూకంపం బద్దలు కొట్టాం అనేటటువంటి తరహాలో రేవంత్ అన్న మాట్లాడుతున్నాడు. నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు సొంత ఊర్లో సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయమట. నారాయణపేటలో గంతే ఏడో చూసినా గిదే కథ. సిద్దిపేట నియోజకవర్గం అది కూడా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఏం కథ అనేది చాలా క్లియర్గా మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. సిరిసిల్ల కూడా కొంచెం పైన ఉంటుంది అనుకుంటా. చలో చేవేళ్ళ నియోజకవర్గం కూడా మనం మాట్లాడుకోవాలా. చేవేళ్ళ నియోజకవర్గం ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్పంచ్ ఎన్నికల ఫలితాల వివరాలు. చేవేళ్ళ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు 32 మంది గెలిచిరు. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు 35 మంది గెలిచిరు. భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు 6 గెలిచిరు. స్వతంత్ర అభ్యర్థులు ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు 13 మంది గెలిచిరు. తర్వాత కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం చూసుకుంటే బీఆర్ఎస్ బలపరిచినటువంటి వాళ్ళు 25 మంది గెలిచిరు. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు 25 మంది గెలిచిరు. భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు 3 గెలిచిరు. స్వతంత్ర అభ్యర్థులు ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు 8 మంది గెలిచిరు. కాబట్టి కల్వకుర్తిలో కూడా సేమ్ సిచ్యువేషన్. తర్వాత రెండో విడత ఎన్నికలకు సంబంధించి ఫైనల్ రిజల్ట్స్ ఇదేడా సిరిసిల్ల నియోజకవర్గం తంగలపల్లి మండలం అట. ఇక మనం ఒకసారి సిరిసిల్ల నియోజకవర్గం తంగలపల్లి మండలానికి సంబంధించినటువంటి అంశం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు 17 మంది గెలిచిరు. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు 7 గెలిచిరు. బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులు 4 గెలిచిరు. స్వతంత్ర అభ్యర్థులు 2 గెలిచిరు. అంటే భారతీయ జనతా పార్టీ 2 తక్కువ అంతే. తర్వాత ఇగో జైరాబాద్ నియోజకవర్గం చూసుకుంటే బీఆర్ఎస్ బలపరిచినటువంటి వాళ్ళు 26 మంది, కాంగ్రెస్ బలపరిచినటువంటి వాళ్ళు 29 మంది, భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి వాళ్ళు 2, స్వతంత్ర అభ్యర్థులు 3. సో ఇది ఒకటి సిరిసిల్ల నియోజకవర్గం, తంగలపల్లి, తర్వాత జైరాబాద్కి సంబంధించినటువంటి వ్యవహారం. దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీని ఓడించి సంబరాలు చేసుకుంటున్న మహిళలు, యూత్, వృద్ధులట. జైరాబాద్కి సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత గ్రామంలో ఇగో సంబరాలు చేసుకుంటారు. ఎమ్మెల్యే సొంత ఊళ్ళో ఓడిపోతే, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే సంబరాలు. జైరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సొంత ఊర్లో
కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి జనాలు సంబరాలు చేసుకుంటారు, మాకొద్దు కాంగ్రెస్ అని, మా ఊరికి ఏం రాలేదని చెప్పి. చూడరు ఇక డప్పు బ్యాండు కథ అట్లుంటుంది అన్నట్టు. జనాలు తలుసుకుంటే ఏదైనా జరుగుతుంది, జనాలు తలుచుకుంటే రాజ్యం కూలుతుంది, రాజ్యం నిలబడుతుంది. ఓవరాక్షన్ చేసుకుంటా ఊళ్ళే గెలిచి ఊళ్ళే జనాలు ఓటేసి గెలిపిస్తే ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా వచ్చి హైదరాబాద్లో పండుకుంటారు. గ్రామంలో తిరగరా, జనాలు ఏం చేస్తురు, తిన్నరా పన్నరా, ఏం చేస్తురు, మంచిగా ఉన్నరా లేదా, వాళ్ళ ఆరోగ్యం ఎట్లుంది, వాళ్ళ ఊరు పరిస్థితి ఏంది, మరి తినడానికి తిండి ఉన్నా, తాగడానికి నీళ్ళు ఉన్నాయా, కట్టుకోవడానికి గుడ్డలు ఉన్నాయా, వాళ్ళ పరిస్థితి ఏమన్నా తెలుసుకునే సిచ్యువేషన్ ఉందా ఎమ్మెల్యేలకు? హైదరాబాద్లో పండుకుంటురు, క్యాంప్ ఆఫీస్ పోతురు, క్యాంప్ ఆఫీస్లో ముచ్చట పెడుతురు, హైదరాబాద్కి వస్తూ మళ్ళీ సెక్రటరీలో కూర్చుడు గంతే, లేకపోతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో వచ్చి పండుకోవాలి గంతే. గిదా ఎమ్మెల్యేల కథ. జనాలు గిట్లనే చేస్తారు. యశస్విని రెడ్డి ఊళ్ళే తొడలు కొడుతురు, జనం తొడలు కొడుతురు. అది కూడా చూపిస్తాగు. ఎట్లా ఉంటుంది జనాలు తలుసుకుంటే మీకు తెలవాలి కదా ప్రభుత్వానికి కూడా. ఇగో పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి షాక్ అట. ఝాన్సీ రెడ్డి సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 82 ఓట్ల తేడాతో గెలిచిన కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ధర్మారావు మహేందర్ అట. ఇక చూడు ఇక కథం. కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతు ఇచ్చిరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెబల్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అదే పార్టీ నుండి రెబల్గా పోటీ చేసినటువంటి ఆయన గెలిచిండు. అట్లుంటుంది జనాలు తలుసుకుంటే. దేవరకద్ర సంబంధించినటువంటి మీకు చూపించిన కదా, దేవరకద్రేనా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది? ఆ దేవరకద్ర, ఆ సమరాలు, దేవరకద్రకు సంబంధించినటువంటి సమరాలు మీరు చూసిర్రు. తర్వాత కాగజ్ నగరు, జనగామ మీరు చూసిర్రు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఇప్పటి వరకు ప్రకటించింది. ఎస్, సో ఇది ఓవరాల్గా ఉన్నటువంటి అంశం. సిరిసిల్ల నియోజకవర్గంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల గులాబీ పార్టీ ఎన్ని సీట్లు గెలిచిందంటే దాదాపు 30 సర్పంచ్ స్థానాలకు గాను 20 స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ అట. సింగిల్ డిజిట్గా పడిపోయిన కాంగ్రెస్ పార్టీ అట. ప్రతి గ్రామాలలో 3వ స్థానంలో నిలిచిన డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులట. సో ఇది సిరిసిల్లకు సంబంధించినటువంటి వ్యవహారం. సిద్దిపేటలో అయితే కంప్లీట్ బీఆర్ఎస్ హవా. దాదాపు 80 సీట్లు ఏదో గెలిచినట్టున్నారు. ఇక రేవంత్ అన్నేమో డప్పు కొట్టుడు, గప్పాలు కొట్టుడు, భూకంప బద్దలు కొట్టినాం, అద్భుతం చేసినామని చెప్పి రేవంత్ అన్న మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. సీన్ కట్ చేస్తే సిద్దిపేటలో మొత్తం వారు వన్ సైడ్ అయిపోయినటువంటి ఆ సిచ్యువేషన్ చూసినాం. ఇది అంటారు కదా ఒక్క మోగాడు అంటారు చూడు, ఇప్పుడు గట్టినే అయిపోయింది అన్నట్టు సిరిసిల్లలో. సిద్దిపేట నియోజకవర్గంలో వారు వన్ సైడ్. 91 స్థానాల్లో ఇప్పటికే 80 సర్పంచ్ స్థానాలకు కైవసం చేసుకున్న బీఆర్ఎస్ కేవలం 5 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్, 2 స్థానాలకు పరిమితమైన బీజేపీ అని చెప్పి ఇది సిద్దిపేటకు సంబంధించినటువంటి వ్యవహారం. సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 91 స్థానాలు ఉంటే దాంట్లో 80 కంప్లీట్గా బీఆర్ఎస్ గెలిచింది. ఇక 2-3 ఏదో కాంగ్రెస్, 5 గెలిచినట్టుంది, ఇక 2 బీజేపీ. అంటే సిద్దిపేటలో గిట్లుంటుంది కథ. సో ఓవరాల్గా ఇది సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించినటువంటి రిజల్ట్స్. రేవంత్ అన్న ఈడికే టెన్షన్లు ఉన్నాడట. ఇక రేపు 3వ విడత 17వ తారీఖు కదా అన్న పరిశాన్, ఎక్కడ కత్తిది, ఎట్లా గెలుస్తున్నారు బీఆర్ఎస్, ఏం జరిగిందని చెప్పి రేవంత్ అన్న రిపోర్ట్ తెప్పించుడు, ఇంటెలిజెన్స్ రిపోర్టు, ఆ కథ ఈ కథ, సర్వే రిపోర్ట్ దేరి, ఆ గ్రామంలో ఎట్లా గెలిచిరు, ఈ గ్రామంలో ఎట్లా గెలిచిరు అని చెప్పి అన్న పరిశాన్ అవుతున్నాడు. ఆగమాగం అవుతుండు రేవంత్ అన్న. ఎంత ఆగమైనా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనబడుతున్నది. ఇప్పుడు ఇదే కదా, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ కదా. సిద్దిపేటలో హరీష్ రావు ఏం చేయలేదు, హరీష్ రావు తోటి ఏం కాలేదని చెప్పినటువంటి రేవంత్ అన్నే ఇదే సిద్దిపేట నియోజకవర్గంలో 91 స్థానాలు ఉంటే, సర్పంచ్కి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ 91 ఉంటే 80 గ్రామ పంచాయతీలు మొత్తం అది బీఆర్ఎస్ గెలిచారు సిద్దిపేటలో. ఇక్కడే అర్థమైపోయింది కదా రేవంత్ అన్న పర్ఫార్మెన్స్. ఇది ఒకటే కాదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సొంత ఊళ్ళే ఓడిపోయారు. ఓ కాడ ఓ వీడియో ఉండే కానీ అది వేయనట్టుంది కానీ చూపిస్తుండే మీకు. ఏడా యశస్విని రెడ్డి ఉంది కదా, ఆ ఊళ్ళే కాంగ్రెస్ పార్టీ అని ఓడగొచ్చి తొడలు కొడుతురు. గట్లుంటుంది మాతో అని చెప్పి, అంటే జనాలు ఇట్లుంటారు అన్నట్టు కథ. నిన్ననే చూపించిన వీడియో కానీ ఒక్క ఎమ్మెల్యే ఎడబాయే వీడియో. ఒక్క ఎమ్మెల్యే కూడా ఉంటే నియోజకవర్గంలో తిరిగే పరిస్థితుందా? ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో ఈ దేవరకద్రలో సరే ఆ వీడియో ఏంటో పోయినట్టుంది.
సో ఇది ఓవరాల్గా రిజల్ట్స్కి సంబంధించినటువంటి వ్యవహారం. సో రకరకాల అంశాలు జరిగినటువంటి పరిస్థితి. ఎలక్షన్ రిజల్ట్స్కి సంబంధించినటువంటి అంశంలో ఒక్క ఓటుతో ఒక మహిళ గెలిచింది. అమెరికా నుండి వాళ్ళ మామ వచ్చినట్టుండి, వాళ్ళ మామ వచ్చి ఒకటే ఓటు వేసినట్టు వాళ్ళ మామ, ఒక్క ఓటుతో ఆమె బయటపడ్డది. ఒక్క ఓటు. ఇప్పుడు కొంతమంది సర్పంచ్లు ఓవర్ యాక్షన్ ఎట్లుంటుంది, ఎరికైనా పొడి చేసేటోళ్ళు, ఏవాడు హైదరాబాద్లో ఉన్నాడు రాడిది ఎందుకు ఒక్క ఓటుతో బయటపడతారు. ఎరికైనా 3 ఓట్లతో గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి ఓటు ఇంపార్టెంటే. పోటీ ఇప్పుడు పోటీ చేసేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా చెప్తున్నా, హైదరాబాద్లో ఉన్న రారిది, అమెరికాలో ఉన్న రారిది అంటే వస్తే ఒక ఓటుతో నన్ను బయటపడతావు కదా. అందరు ఇంపార్టెంటే. ఓటర్లను ఎప్పుడు కూడా మీరు చిన్న చూపు పెట్టొద్దు, రాకుండా ఏం కాదని చెప్పి. అందరూ రావాల్సిందే, అందరూ ఓటేయాల్సిందే. ఆ బాధ్యత పోటీ చేసేటటువంటి వాళ్ళపైన కూడా ఉంటుంది. అందరు రావాలని అనుకోవాలి. సో ఇది ఎలక్షన్ రిజల్ట్స్ కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగానే మారినటువంటి సిచ్యువేషన్. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.